జోగులాంబ గద్వేలు జిల్లా కేంద్రంలోని స్మృతి వనం మరియు ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని యోగాసనాలు చేశారు। ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన యోగా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు। భూమిని సాగు చేయడానికి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో అలానే మన శరీరం అనే భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో కూడా అంతే శ్రద్ధ అవసరమని తెలిపారు। భూమిని శుద్ధి చేసి విత్తనాలు వేసినప్పుడు మంచి పంట వచ్చేటట్లు మన శరీరాన్ని యోగా ద్వారా శుద్ధి చేసి మంచినే ఆచరిస్తూ శుభ ఆలోచనలు పెంపొందిస్తే ఆరోగ్యం అనే అమూల్యమైన ఫలితాన్ని పొందవచ్చని తెలిపారు। అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ యోగా క్లాసులకు వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మనకు స్వయాన అనుభవించాం। మీరు వచ్చిన మొదట్లో మీ శరీరం ఏ రకంగా ఉంది, ఆ తర్వాత ఈ 15-20 మినిట్స్ చేసిన తర్వాత యోగా చేసిన తర్వాత మీ శరీరము మనసు ఏ విధంగా ఉందనేది అనుభవపూర్వకంగా అందరం తెలుసుకుంటాం। మరి వాస్తవంగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేస్తాం, మరి మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం ధ్యానం చేస్తాం। ధ్యానము తర్వాత వ్యాయామం ఈ రెండు కలిసినటువంటిది యోగా। ఈ యోగా వల్ల శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించడమే కాకుండా మనసులో ఉన్నటువంటి మలినాలను కూడా తొలగిస్తాం। మనిషి మెదడుకు ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగా సప్లై అవుతుందో అప్పుడు మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది। మరి అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉంటే మనసు ప్రశాంతత నుంచి